అనంతపురం నగరానికి అతి సమీపాన ఉన్న సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఘోరాతి ఘోరాలు జరుగుతున్నాయని వెలుగులోకి వచ్చాయి. ఆ ఘోరాలు ఏంటి, అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది వెలుగులోకి వచ్చాదు. దాదాపు 30 మంది పిల్లలను వార్డెన్ తప్పతాగి ఎలా పడితే అలాగ కొట్టారు. ఎందుకు కొట్టారు ఏమని ఆరాధిస్తే ఆ హాస్టల్ ఇన్ఛార్జ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వారి రూమ్లో చూస్తే భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. ఆ భయంకరమైన నిజాలు ఏంటనేది ఒకసారి మీకే చూపిస్తాను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది ఇంటర్నేషనల్ స్కూలు. ఈ స్కూల్ కాంపౌండ్ అంతా కూడా చూస్తున్నాం. ఇంతవరకు ఎందుకు ఈ రూమ్లో అధికారులు కావచ్చు, ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ కావచ్చు, వైస్ ప్రిన్సిపాల్స్ కావచ్చు, లేకపోతే కాలేజ్ యాజమాన్యం కావచ్చు, ఎందుకు ఆయన రూమ్కి ఇంతవరకు రాలేదు? ఇక్కడ చాలామంది ఇంటర్మీడియట్ అమ్మాయిలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏ విధమైన ఆకృత్యాలకు గురి చేశారనేది ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఇంకా తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆయన రూమ్ ఒకసారి మనం పరిశీలిద్దాం. చూస్తున్నాం, ఇది హాస్టల్ వార్డెన్ ఇన్ఛార్జ్ ఉన్న రూమ్. ఇది ఈ రూమ్ కూడా మనం ఒకసారి చూస్తున్నాం. హాస్టల్ వార్డెన్ ఇన్ఛార్జ్ వార్డెన్ ఉన్న రూము. ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ చూస్తున్నాం మనం మినీ బ్రాండ్లు అన్నీ చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం మనం ఒక విద్యాబుద్ధులు నేర్పించాల్సిన స్కూల్లో, ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా దొరుకుతుందంటే అసలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు తల్లిదండ్రులు. నిజంగా ఇటువంటి ఉపాధ్యాయులు ఉండడం వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు అనేది మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం, దీంట్లో ఏముందని చూస్తే రకరకాల ఆకృత్యాలు, ఇంజెక్షన్స్ కూడా ఏదో చూస్తున్నాం. ఇది మినోగ్రైన్ 2.5 mg. ఇది కూడా ఏదో మరి తెలియదు, కానీ డాక్టర్లను అడిగితే తెలుస్తుంది ఇది మత్తుమందా ఏంటనేది. ఇక్కడ చూస్తున్నాం మనం, ఇక్కడ చూడండి ఎన్ని రకాల, ఒకటి కాదు రెండు కాదు, ఈ పాన్ పరాగులు కూడా చూస్తున్నాం, ఈ బ్రాండ్లు చూస్తున్నాం, ఏవేవో రకరకాల హెయిర్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఒకటి చూస్తున్నాం, హెయిర్ గ్రోత్ ఆయిల్. హెయిర్ గ్రోత్ కూడా కావాలంటే నాకు ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం, చూడండి తూగుతున్నాడా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇక్కడ ఉన్న కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి చూడాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఎన్ని బాటిల్స్ ఉన్నాయి, ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల బాటిల్స్. అంటే ఎన్ని రోజుల నుంచి ఈ విధంగా అయినా మత్తులో తులతూగుతున్నాడు అనేది కనీసం కాలేజ్ యాజమాన్యం గుర్తించలేకపోతుందంటే ఎవరిది తప్పు? కాలేజ్ యాజమాన్యం అదే అనుకోవాల్సిందే కదా. ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా చోద్యం చూస్తున్నారంటే కాలేజీ యాజమాన్యం ఏం చేస్తున్నట్టు, పిల్లల తల్లిదండ్రులకు ఏం మెసేజ్ ఇస్తున్నట్లు, ఇవన్నీ చూసి పిల్లలకు తెలియకుండా ఉంటుందా అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఏదో ఒకరోజు పిల్లలకు వాసన రావడమో లేదా అమ్మాయిలను ఏమన్నా చేశారేమో అనే డౌట్ కూడా వస్తుంది నాకు. ఇవి మ్యాజిక్ మూమెంట్ అంటారు, ఇది ఓడక, ఇది తాగితే వాసన రాదు కూడా అంటుంటారు. ఈ మ్యాజిక్ మూమెంట్ అనేది ఇక్కడ చూస్తున్నాం మనం. ఇవన్నీ కూడా ఆరెంజ్ ఫ్లేవర్స్ ఎక్కువ ఉన్నాయి. దీంట్లో మ్యాన్స్నోస్ ఉంది, తర్వాత ఏందో స్టెర్లింగ్ అంట, స్టెర్లింగ్ రిజర్వ్, రకరకాల బ్రాండ్స్, రకరకాల మత్తు పదార్థాలు ఇవి చూస్తున్నాం ప్యాకెట్లో కూడా. ఇవన్నీ ఇన్ని జరుగుతున్నాయి కూడా యాజమాన్యం ఏం చేస్తుంది? ఒకసారి ఇంకా చూస్తున్నాం, ఇది ఏదో ఈ ప్యాకెట్ కూడా ఏమో తెలియకుండా ఉంది. ఇంకా ఏవేమో టాబ్లెట్లు ఉన్నాయి. అసలు నన్ను అడుగుతుంది, ఇది ఇక్కడ చూస్తుంటేనే దిగ్భ్రాంతికి గురవుతున్నాం మేము. నిజంగా ఈయన ఐడి కార్డు కూడా చూస్తున్నాం మనం. ఈయన పేరేమి? విజయశంకర్ వరప్రసాద్, హాస్టల్ ఇన్ఛార్జ్ అంటే ఇలాంటి వాడిని, ఇలాంటి తాగుబోతుని, ఇలాంటి గంజాయి విధవల్ని హాస్టల్లో వార్డెన్గా ఇచ్చారంటే, హాస్టల్ ఇన్ఛార్జ్గా ఇచ్చారంటే ఇంకా అమ్మాయిలకి ఎంత సేఫ్టీ ఉంటుంది అనేది ఒకసారి తల్లిదండ్రుల మీరు ఆలోచించండి. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏదో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు కదా పిల్లలు, రక్షణ ఉంటుంది కదా, సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అక్కడ పర్యవేక్షణ బాగుంటుంది కదా అని ఆలోచిస్తాం. కానీ ఇదే ఆ పర్యవేక్షణ. ప్రైవేట్ కళాశాలల్లో, ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న పిల్లలు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఇదే నిదర్శనం అని నేను చెప్పక తప్పదు. ఇలాంటి స్కూళ్ళల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసి చదివిస్తుంటే భావి భారత పౌరులు ఏమైపోతారు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు ఇలాంటి స్కూళ్ళు కాలేజీల వల్ల అనేది ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులారా. అనంతపురంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులను చితక బాధాడని హాస్టల్ ఇన్ఛార్జ్ పైన పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. ఎప్పుడైతే పేరెంట్స్ ఆ కళాశాలకు వచ్చి పేరెంట్స్ కంప్లైంట్ చేసినప్పుడు ప్రిన్సిపల్ గారు వెళ్ళి, అందులో ఈరోజు ఆదివారం రోజున ఆ హాస్టల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ రూముకు వెళ్ళి పరిశీలించారు. ఆయన వివరణ అడగడానికి ఆయన రూమ్కి వెళ్తే దిగ్భ్రాంతి గొలిపే కొన్ని సంఘటనలు అక్కడ బయటపడినాయి.
కొన్ని విషయాలు కూడా వీళ్ళకు వెలుగులోకి వచ్చాయి. ఆ విషయాలను చూసి ప్రిన్సిపాల్ కంగు తిన్నారు. వచ్చిన పేరెంట్స్ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంత జరుగుతోందని ఏకంగా ఆ రూమ్లో ఆ హాస్టల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ రూమ్లో ఏకంగా ఒక మినీ బార్, వివిధ రకాల ఏవైతే మత్తు పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ రూమ్లో దర్శనమిచ్చాయి. అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కూడా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మేడం అని మిమ్మల్ని అడిగాను. మనతో ప్రిన్సిపాల్ ఉన్నారు ప్రస్తుతం, ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇన్ని రోజులు ఆయన ఇన్ని మద్యం బాటిల్ అక్కడ పెట్టినా కూడా మీరు ఎందుకు గుర్తించలేకపోయారు? సార్ యాక్చువల్గా మాకైతే ఎటువంటి ఐడియా లేదండి. ఇంతకుముందు కూడా అంటే మాకు పగలు మేము వస్తాము, ఈవినింగ్ 7-8 వరకు ఉంటాము. అప్పటి వరకు నార్మల్గా ఉండేవాళ్ళు. సో ఆయన ఇలా తాగుతారని కానీ ఇవన్నీ ఉన్నాయని కూడా మాకు అస్సలు ఐడియా లేదు. తర్వాత ఆయన పైన పెంట్ హౌస్ ఉంది, ఆయన రూమ్ విడిగా ఉంటుంది కాబట్టి మేము ఇప్పుడు పైకి వెళ్ళము. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు ఇలా జరిగినందుకు మాకే బాధగా ఉంది. మాకు కూడా పొద్దునే తెలిసింది, ఈరోజు తెల్లవారుజామున తెలిసింది ఇలా పిల్లల్ని కొట్టారని చెప్పేసి. దాంతో ఇంకా వచ్చి చూస్తే మా పేరెంట్స్ ఒళ్ళి అది ఓపెన్ చేస్తే వాళ్ళకే కాదు మాకు కూడా చాలా ఇది అంటే చెప్పలేము, ఇంకా బాధగా ఉంది ఇలాంటి. సో ఈయన పైన అయితే యాక్షన్ తీసుకున్నాము, మేమే కేసు పెడతాము. పిల్లలు ఉన్న చోట ఇలాంటివన్నీ ఒప్పుకోము, కనీసం ఒక చెయ్యి వేసినా కూడా ఒప్పుకునే పరిస్థితి కాదు ఇవాళ రేపు. అలాంటిది ఇలా కొట్టాడు అనేసరికి మాకే బాధగా ఉంది సార్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన హాస్టల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు మేడం? ఇది 2వ సంవత్సరం అనుకోండి, 2 years నుంచే. ప్రవర్తనలో మార్పు ఏమైనా ఉండేదా? ఏం లేదు సార్, మామూలుగా అయితే గట్టిగా మాట్లాడేవాళ్ళు. ఎవరు ఆయమ్మలు సరిగా చేయకపోతే చేసుకోండి, పిల్లలు చదువుకోకపోతే చదువుకోండి అమ్మా అని చెప్పేసి గట్టిగా అరిచేవాళ్ళు తప్పితే ఇలాంటివి ఎప్పుడు నేను గమనించలేదు. ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడైనా గమనించున్నా ఏదైనా కొంచెం అయినా క్లూ దొరికితే కనుక ఖచ్చితంగా మనం అప్పుడే యాక్షన్ తీసుకునేవాళ్ళం. ఇది ఫస్ట్ టైం అసలు మాకు తెలియకుండా, అంటే మాకే బాధగా ఉంది మేడం. అమ్మాయిల పట్ల ఎప్పుడైనా ఆయన అనుచిత ప్రవర్తన చేసినట్టుగా కానీ అమ్మాయిలు ఎవరన్నా మీ దృష్టికి కంప్లైంట్ తీసుకొచ్చారా? అస్సలు లేదండి, అస్సలు లేదు. ఇంకా అందరు పిల్లలందరూ మాకు అన్న అని చెప్పేసి అంటారు. ఆ సార్ ఏంటంటే మాకు అన్నలాగా బాగా చూసుకుంటారు, ఇలాంటి ఏమీ లేదు, మాకు సార్ ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉన్నాం మేము అన్నట్టుగా చెప్తారు. అమ్మాయిల పట్ల అస్సలు లేదు సార్. ఎందుకంటే మన లేడీ కేర్ టేకర్స్ కూడా చెప్తూ ఉంటారు, బాగా చూసుకుంటారు సార్. ఏమన్నా కావాలన్నా కూడా, ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఏదైనా కావాలన్నా, మెడిసిన్ కావాలన్నా కూడా, ట్రీట్మెంట్ కావాలన్నా అప్పటికప్పుడు పరిగెట్టి చేస్తూ ఉంటారు. మరి అతను మరి ఇలాంటి, అందుకే మాకు కూడా తెలియలేదేమో. ఇప్పుడు అబ్బాయిల్ని దాదాపు 6-7 మందిని, అంటే పేరెంట్స్ చెప్తున్నారు దాదాపు 20-30 మందిని అన్నారు. సరే 6-7 మందిని కొట్టినాడు, ఎందుకు? ఆ కారణం ఏంటి, ఎందుకు కొట్టారు? వాళ్ళు ఏదో అల్లరి, అంటే టైంకి వీళ్ళు టైమింగ్స్ ఉంటాయండి మనకి, టైం టేబుల్ ప్రకారం పడుకోవడం కానీ భోజనాలు కానీ ఏదైనా సరే టైమింగ్స్ ఉంటాయి. ఆ టైం ప్రకారం పడుకోకుండా కొంచెం అల్లరి చేస్తున్నారని చెప్పేసి కొట్టారని తెలిసిందండి నాకు. అదే పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ ఏంటంటే ఈరోజు సండే కదండి, ఈరోజు దాంతో వచ్చారు. అంటే అవుటింగ్ ఉంటుంది వాళ్ళకి, అలా రావడంతో వాళ్ళకి తెలిసింది. నాకు పొద్దున్న తెలిస్తే నేను ఇంకా ఆయన అబ్స్కాండింగ్ అండి, అబ్స్కాండింగ్. ఎందుకంటే మేము వాళ్ళ పేరెంట్సే ఫోన్ చేస్తే ఆయన తప్పైందండి క్షమించండి అన్నారట. ఆ తర్వాత నేను కాల్ చేసినా, ఎవరు కాల్ చేసినా ఫోన్ అయితే తీసుకోవడం లేదు, అబ్స్కాండింగ్లో ఉన్నారు ఆయన. మేము మాత్రం ఇంకా మేమే యాక్షన్ తీసుకుంటాము. హాస్టల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన డే టైం ప్రవర్తన బాగానే ఉండేది, కానీ రాత్రిపూట ఆయన ఏం చేస్తాడో ఆయన పర్సనల్ విషయాలు మేము ఎప్పుడు కూడా గమనించలేదు. ఆయన రూమ్కి కూడా మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడైతే పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేసి ఆయన ఉన్నాడేమో అని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడున్న బాటిల్స్, మద్యం బాటిల్స్, అక్కడున్న ఆ రూము అంతా, ఆ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత మాకు కూడా నిజంగా దిగ్భ్రాంతికి గురయ్యాము. ఆయన మీద తగిన చర్యలు కూడా తీసుకుంటాం, ఇప్పుడే మేనేజ్మెంట్కు చెప్పాము. ఆయన కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ కూడా కాలేదు. ఆయన పైన మేమే పోలీస్ కేసు పెడుతున్నామని ఈ కళాశాల ప్రిన్సిపాల్ చెప్తున్నారు. కెమెరామెన్ చెరువుతో బిహెచ్ రెడ్డి, అనంతపురం. నా పేరు మోహన్ రెడ్డి అన్న, మా బాబు పేరు 7th క్లాస్, ఇక్కడే చదువుతాను, హాస్టల్లోకి ఇచ్చినాము. మీ బాబు పేరు రామ్ చరణ్ రెడ్డి, 7th క్లాస్. 3 రోజులకి ఇక్కడే అయితే అరుణ్ సార్ కొడితే చెవుకి, అసలు స్కూల్లోకి కూడా ఎంట్రింగ్ కాలేదు. 1 నెల తర్వాత ఇప్పుడు కాల్చింటే దాంట్లో ప్రెజెంటేషన్లో చూసుకోపోండి, కానీ రాలేదు. మేము అక్కడ చూపించి రక్తం గడ్డలు పడితే వద్దులని చెప్పేసి హాస్పిటల్లో చూపించి మళ్ళీ ఇక్కడ డే స్కాలర్స్ కింద ఇక్కడ వేసినాము. ఆ రోజే ప్రిన్సిపాల్ మేడంకి మేము చెప్పినాం,
చెప్తే ఆమె వినిపించుకోలేదు. అరుణ్ సార్ మేడం ఇట్లా చేస్తాను మేడం అని చెప్పినా కూడా ఆమె వినిపించుకోకుండా మీరు డే స్కాలర్స్ కింద మామూలుగా వేసుకున్నాం మేడం, ఇప్పుడు వద్దులేండి మేడం అంటే ఇంక సరేలేని అని చెప్పేసి డే స్కాలర్స్ కింద వేసుకొని ఊరికే సైలెంట్గా ఉన్నాం. హాస్టల్ వార్డేనే ఇవన్నీ చేసిన హాస్టల్ వార్డెనే చేసేదంతా హాస్టల్ వార్డెనే, ఎవరు లేదు ఇంకా.